సో హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో, వెల్కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈరోజు వచ్చేసరికి మన కేటీఎం అడ్వెంచర్ 390 యొక్క ఫస్ట్ సర్వీస్ అయితే ఉంది. సో దీని సర్వీస్ వచ్చేసరికి యాక్చువల్లీ 1K అయితే చెప్పారు, 800కి అయితే వచ్చని చెప్పారు. బట్ నేనైతే 800 తీసుకెళ్తాను. ఇప్పుడు ఎవడో చూసుకుంటే 828 అయితే ఉంది. ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నా సర్వీసింగ్ అయితే. ఇక్కడ నుంచి షోరూమ్ వచ్చేసరికి 2 to 3 km అయితే ఉంటుంది. సో వెళ్ళిపోదాం. అండ్ ఇప్పటిదాకా నాకు బైక్లో యాజ్ సచ్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు, బట్ వైబ్రేషన్ అయితే చాలా వస్తుంది బ్రోయిన్లో. అయినా మనం మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏమి ఉండవాలండి, ఎందుకంటే కొత్త బైక్ కదా. ఇదిగోండి చూసారా వైబ్రేషన్స్. అండ్ వీళ్ళని ఇంకొకటి అడగాలి ఏంటంటే, మన ఫ్లాష్ ఎక్స్ హజార్డ్ లైట్స్ ఉంటాయి కదా, సో అది కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చో లేదా అనేసి. అంటే లైక్ ఏమైనా ఎక్స్ట్రా గెలికితే ఏమంటారు, వారంటీ క్లెయిమ్ అవుతుందని చెప్పారు. ఒకసారి అడుగుదాం, వాళ్ళే ఇన్స్టాల్ చేస్తే ఏంటి పరిస్థితి అనేసి. అంటే నేను ఫ్లాష్ ఎక్స్ కొనేసి తీసుకెళ్తాను అక్కడికి, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారో లేదా అని. ఎందుకంటే మనకి ఈ వెహికల్లో హజార్డ్స్ అయితే రావు, సో ఇంకా అది పెట్టుకొని హజార్డ్ చేసుకోవాలి. ఫ్లాష్ ఎక్స్ అంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్, అది మనమైనా ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం వారంటీతో అనేసి నా ఉద్దేశం. ఫైన్స్ నుంచి తప్పించుకోవడం నింజా టెక్నిక్, నంబర్ బోర్డు మాస్క్ వేయడం. అండ్ నంబర్ బోర్డు అంటే గుర్తుకొచ్చింది, నేనైతే మన వెహికల్కి కస్టమ్ ఫ్యాన్సీ నెంబర్ అయితే తీసుకున్నాను, బట్ ఇంకా నెంబర్ బోర్డు రాలేదు. తీసుకొని 10 days అయితే అయిపోయింది నెంబర్ వచ్చేసి. ఇంకా నెంబర్ బోర్డు అయితే ఇంకా జనరేట్ అవ్వలేదు అనుకుంటా, ఇంకా రాలేదు మన దగ్గరికి. ఒకసారి వెళ్ళి అడుగుతాను అది కూడా నెంబర్ బోర్డు వచ్చిందా లేదనేసి. నెంబర్ బోర్డు వచ్చిందంటే వెళ్ళండి గుడ్ ఏ చేద్దాం, లేదు అంటే లెట్స్ వెయిట్ అంతే. అండ్ మ్యాక్సిమం రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను లోపల, ఒకవేళ ఒప్పుకుంటే రికార్డ్ చేస్తాను. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 9:15 అయితే అయ్యింది. షోరూమ్ వచ్చేసరికి 9కి ఓపెన్ చేస్తాను. నేను నాకు కాల్ చేసి వెళ్తున్నాను, వాళ్ళు రమ్మని చెప్పారు వెహికల్. సో ఐఎమ్ గోయింగ్ రైట్ నౌ. సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ చూసుకుంటే మనకి కేటీఎం అయితే ఉంటుంది షోరూమ్స్. నేను ఆల్సో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, నేను ఈ వెహికల్ ఎందుకు చూస్ చేసుకున్నానని. పాట్ హోల్లో దిగింది కరెక్ట్గా. అండ్ ఆల్సో మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఏమేం చేంజ్ చేశారు, ఎంత అయ్యింది బిల్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ విత్ యూ. ఇది మన కేటీఎం షోరూమ్ అయితే, కేటీఎం గాజువాక. బైక్ అయితే సర్వీసింగ్ ఇచ్చేసాను. ఈవినింగ్ 5 కల్లా వస్తామని చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4 to 5 బైక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయంట సర్వీసింగ్ నా ముందే. సో అందుకనేస్తే 5 అయిపోద్దని చెప్పాడు సర్వీస్ నుంచి రావడానికి అయితే. ఇంకా బయటకు వచ్చేసాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఇది కూడా సర్వీసింగ్ తీసుకెళ్ళాము మన ఎంటార్క్. సో ఇది 4th సర్వీస్ 3rd సర్వీస్ తీసుకొని 1 year పైన అయిపోయింది ఆల్రెడీ వెహికల్ అయితే. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి వేరే బైక్ పట్టుకొని ఈ బైక్ని తీసుకెళ్ళి సర్వీసింగ్ ఇవ్వాలి టీవీఎస్కి. సో అది ఇప్పుడు కథ, లెట్స్ గో. వీలైతే దీని సర్వీసింగ్ కూడా చెప్తాను నేను, బిల్ అంత ఏంటనేసి అయితే లాస్ట్లో. ఒకే రోజు 2 బైక్స్. అండ్ నాకు ఎస్టిమేటెడ్ వచ్చేసరికి మన కేటీఎం ఏడీవీకి 1.8K అయితే ఇచ్చారనమాట ఎస్టిమేటెడ్ బిల్ అయితే. ఇంజిన్ ఆయిల్ చేంజింగ్, ఎయిర్ ఫిల్టర్, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను మీకు చెప్తాను లాస్ట్లో మొత్తం కంప్లీట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అయితే. మన ఎంటార్క్ కూడా సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత నేనైతే టౌన్ స్టార్ట్ అయ్యానమాట, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు కొత్త కార్ అయితే తీసుకుంటున్నారనమాట బలేను. సో అది పీడిఏ చెక్ చేయడం కోసం అనేసి నేను టౌన్ అయితే వెళ్ళాను. సో కార్ వచ్చేసరికి ఇదనమాట, గ్రే కలర్లో అవుతుంది. ఇది మొత్తం పీడిఏ అయితే చేసేసాం. అండ్ నేను ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత, సో ఇప్పుడే మన వెహికల్ కూడా తీసుకోవడం స్టార్ట్ అయిపోయాను. అండ్ టైమ్ ఈజ్ లైక్ 4:15 దాటేసింది. వెళ్ళి వెహికల్ తీసుకెళ్ళండి. ఆల్సో సర్వీసింగ్ బిల్ కూడా ఎంత అవుద్దో చూడాలి ఒకసారి. నాకు తెలిసి ఒక 1800 to 2K అయితే అవ్వచ్చేమో, యాజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఫస్ట్ సర్వీస్ కదా, నాకు తెలిసినంత వరకు చేంజెస్ అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఉంటుంది, అండ్ ఫిల్టర్ చేంజ్ ఉంటుంది, ఇంకెవరు 2-3 చేంజెస్ అయితే ఉంటాయి. మోర్ దాన్ దట్ నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వెళ్ళినాక చూద్దాం మనకి బిల్ ఎంత వస్తుందో అండ్ మనం ఎంత పే చేయాలో. డిస్కౌంట్స్ ఆబ్వియస్లీ ఉండు. సో లెట్స్ గో. అండ్ దీని తర్వాత నేను ఎంటార్క్ షోరూమ్ కూడా, ఎంటార్క్ టీవీఎస్ షోరూమ్ కూడా వెళ్ళాలి.
ఎందుకంటే అది కూడా సర్వీసింగ్ అయితే ఇచ్చాను. సో సర్వీస్ నుంచి రిటర్న్ అయితే తీసుకోవాలి కదా. కామెడీ ఏంటంటే నాకు టీవీఎస్లోనూ సేమ్ బిల్ ఇచ్చారు, మన కేటీఎంలోనూ సేమ్ బిల్ ఇచ్చారు. కాకపోతే టీవీఎస్లో అది 4th సర్వీస్ పెయిడ్ సర్వీస్, ఇది కేటీఎంలో ఫస్ట్ సర్వీస్ ఫ్రీ సర్వీస్. ఆబ్వియస్లీ ఇది యాడ్ అయితే ఉంటుంది అంతవరకు అడ్వెంచర్కి. సో యా, అది ఈ ప్యాషన్ ప్రో ఉండబట్టు వెతికిపోయాం, కానీ లేకపోతే నాన్న దూర తీయలేదు మనకి వెళ్ళడానికి కానీ దేనికైనాను. ఇది ఉంది కాబట్టి సరిపోయింది మనకి సెకండరీ బైక్. అండ్ వీఆర్ క్లోజ్ టు షోరూమ్, కేటీఎం షోరూమ్. సో లోపలికి వెళ్ళేసి మన వెహికల్ అయితే తీసుకుందాం, అండ్ ఆల్సో బిల్ కూడా పే చేసేద్దాం. మీకు ఏమేమి చేంజ్ చేస్తారు ఏంటంటే మొత్తం తర్వాత చూపిస్తాను విత్ బిల్. మన వెహికల్ బయట ఉందా? లేదు, లోపల ఉన్నట్టుంది. కొత్త కారు డెలివరీ, వెహికల్ అయితే బయట లేదు, లోపల ఉంది. సో ఇది మనకు వచ్చిన బిల్ అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి మీకు చెప్తాను ఎంత అయిందంటో. పట్టుకొని వచ్చి బండిలో పెట్టి ఇది. సారీ బ్రో. ఇదిగో ముందు పాకెట్లో పెట్టు సేఫ్గా. అది కాదురా రే, అక్కడ ప్యాషన్ ప్రో. ఓకే, ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన వెహికల్కి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో మొత్తం కంప్లీట్గా ఇంటికి వెళ్ళినాకైతే మీకు చూపిస్తాను ప్రైస్ బ్రేకప్ అయితే ఏవేవి ఎంతెంత అయింది దేనికి అనేసి అయితే. సో ఇంటికి వెళ్ళినాక చూద్దాం. అండ్ కాసేపు ఉన్నాక టీవీ షోరూమ్కి అయితే వచ్చాం. మన ఎంటర్ సర్వీసింగ్ అయిపోయింది, 2 వేలు తీసుకెళ్ళిపోదాం. రైడర్ యశ్వంత్. బాయ్. సో గైస్ ఇదే మన కేటీఎం ADV 390 యొక్క సర్వీస్ బిల్, ఫస్ట్ సర్వీస్ బిల్. సో ఇందులో చూసుకొని మనకి మోటల్ ఇంజిన్ ఆయిల్ అయితే వేసారనమాట. ఇది వచ్చేసరికి 1.7 లీటర్స్. అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది టోటల్ అమౌంట్ 1580 రూపీస్ అయితే అయ్యింది, GST 120 ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేశారు. ఈచ్ 66 రూపీస్ అంటే మనకి సింగిల్ క్వాంటిటీ ఉంటుంది. అండ్ GSTతో కలిపి 79 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఓరింగ్స్ ఇది కూడా సింగిల్ పీస్ వేసినట్టున్నారు. ఇది వచ్చేసరికి 6.19 ఇంక్లూడింగ్ ది GST 1. నెక్స్ట్ కన్జ్యూమబుల్స్ అంట, ఐ థింక్ కూలెంట్ అనుకుంటున్నాను. అనుకోవడం కూలెంట్ అయినా అవ్వాలి లేదా వాటర్ వాష్ అయినా తీసుకొని ఉండాలి. 100 రూపీస్ అయితే అయ్యింది ఇది. సో 100.30. అండ్ ఇక్కడ చూసుకుంటే పార్ట్స్ GST వచ్చేసరికి 9%, 127. 8 GST కూడా 9%, 127. టోటల్ అమౌంట్ వచ్చేసరికి నాకు 1765 రూపీస్ అయితే అయ్యింది ఫస్ట్ సర్వీస్కి ఇది. అందులో మనకి రౌండ్ ఫిగర్గా 1765 ఇది వేశారు, 0.51 మైనస్. ఓకే, సో అదనమాట మన ప్రెజెంట్ వచ్చిన బిల్ అయితే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1765 ఫస్ట్ సర్వీస్కి మన కేటీఎం ADV 390 ఇది అయితే మాత్రం. అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఐ వాంట్ సీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ పర్లేదు. అండ్ నాకు రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు అక్కడ, ఎందుకంటే మార్నింగ్ నేను 9:15కి అయితే వెహికల్ తీసుకెళ్ళాను కదా, నాకు ఈవినింగ్ నియర్లీ 4కి 3:30 అలాగైతే అయితే వెహికల్ వచ్చింది. ఎందుకంటే నేను వెహికల్ తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ 3 to 4 వెహికల్స్ ఉన్నాయి. సో అవి కూడా చేయాలని చెప్పారు, ఇంకా టైం పడుతుంది అని చెప్తే ఇంక నేను వదిలేసాను చేయమనేసి. సో అదనమాట బిల్ చూసారని. ఎప్పుడైనా మీ అడ్వెంచర్ కానీ మీ డ్యూక్ 390 కానీ RC 390 కానీ ఫస్ట్ సర్వీస్ బిల్ అంతా ఏందో కమెంట్స్ అయితే చెప్పండి, దాన్ని బట్టి నాకు తెలుస్తుంది కదా, అంటే లైక్ రీజనబుల్గా ఛార్జ్ అయిందా లేకపోతే ఏంటి అనేసి అయితే. సో అది సారీ మీకు టీవీఎస్ కూడా చూపిస్తాను, మొత్తం నలిగిపోయింది ఇది. అండ్ ఆల్సో మన కేటీఎం పేపర్ కూడా మొత్తం నలిపేశారు మా వాళ్ళు అయితే పేపర్లు అన్నీ. సో మీకు ఒకసారి ఈ టీవీఎస్ కూడా చూపిస్తాను ఏంటనేసి. అయినా మొబైల్ అయితే కవర్ చేసింది, ఎందుకంటే అక్కడ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అందుకే. సో ఎంతవరకు కనుక చూసుకుంటే ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసరికి మనకి 58 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఇంజిన్ క్లీనింగ్ అనుకుంటా అది వచ్చేసరికి 90 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసరికి మనకి 475 రూపీస్ అయితే అయ్యింది అనమాట. అండ్ 354 వచ్చేసరికి క్లచ్ క్లీనింగ్కి. అండ్ గేర్ ఆయిల్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఓవరాల్ బిల్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఏం లేదు. అండ్ ఇక్కడ దాకా బిల్ కనుక చూసుకుంటే 944 రూపీస్ అయితే అయ్యింది. నెక్స్ట్ మేము చూసుకుంటే మనకి AMC అయితే ఉందన్నమాట, ఇది వచ్చేసరికి టీవీఎస్లోదే. అండ్ దీని బిల్లు చూసుకుంటే మనకి
1343 రూపీస్ అయితే అయ్యిందనమాట ఏఎంసీ మన టీవీఎస్ ఎంటార్కి అయితే. దీంట్లో ఎలాగంటే మనకి ఫ్రీ బాడీ వాష్ కానీ లేదా పార్ట్స్ మీద 10% డిస్కౌంట్ కానీ అండ్ ఆల్సో వెహికల్ పికప్ అండ్ డ్రాప్ వచ్చేసరికి సర్వీసింగ్కి అలాగైతే ఉన్నాయన్నమాట ఎక్సెట్రా. సో మొత్తం కలిపి మనకు వచ్చేసరికి 1343 అయ్యింది. అండ్ దీని టోటల్ బిల్ వచ్చేసరికి నాకు 2247 రూపీస్ అయితే అయ్యింది. సో అదనమాట మన ఎంటార్క్ బిల్ కూడా. ఎందుకు చూపించాను అంటే నార్మల్గా చూపించాను అనమాట, జస్ట్ ఒక టైప్ ఆఫ్ ఐడియా రావడం కోసం అండ్ అంతే. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ త్వరలో మన కొత్త బైక్ యొక్క రివ్యూ కూడా రాబోతుంది. సో దానికోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ సీ అందర్ వీడియో. టాటా, బాయ్.